ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ట్రేడ్ అవుతుంది. బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, టాటా స్టీల్, హిందాల్కో, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా అదాని పోర్ట్స్, ఇన్ఫోసిస్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్సిఎల్ టెక్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, మార్కెట్స్ అయితే ఫ్లాట్ గా ప్రారంభమైన పరిస్థితులు కనిపిస్తుంది. మరి ఈ రోజు ట్రెండ్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉందో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రైట్, నిన్న సీజ్ ఫైర్ అనౌన్స్ తో మార్కెట్ బాగా పెరిగింది. ఇంకా అప్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది లేదా ఈ రోజు, ఇదొక విషయం. అయితే ఇప్పుడు నిఫ్టీ 4 సెషన్స్ లో 1850 పాయింట్లు రికవర్ అయ్యి స్వింగ్ హైస్ మరియు 20 డిఎంఏ పై క్లోజ్ అయింది. సో యుద్ధం 2 వారాల పాటు నిలిచింది. విఎక్స్ పూర్తిగా భయాన్ని తగ్గించినట్టు సూచిస్తుంది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ అనేది 5700 పాయింట్లు ర్యాలీ చేసింది. ఈ సమయంలో చార్ట్స్ ఏం చెబుతున్నాయి సార్? సో ఈ మార్కెట్ మనం చూస్తే అండి, ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా చూస్తే కనుక ఎప్పుడైతే 28th ఫిబ్రవరి రోజు బాంబింగ్ జరిగిందో, అంటే గత నెల 10 రోజులుగా కూడా ట్రంప్ స్టేట్మెంట్స్ తోటి ఎక్కువ రియాక్ట్ అవుతుంది చూస్తున్నాం. సో ఆల్మోస్ట్ మనకి 25,500 నుంచి క్లోజ్ టు 22,100 దాకా రావటం చూసాం. సో ఎప్పుడైతే ఇలా 4,200 పాయింట్స్ పడతాయో, గత 4 సెషన్స్ గా మనం చూస్తే, అఫ్ కోర్స్ నిన్నటి హ్యూజ్ గ్యాప్ అప్ పక్కన పెడితే కనుక 2nd ఏప్రిల్ రోజు ఆల్మోస్ట్ మనకి ఒక బేస్ అనేది ఫామ్ అవటం చూసాం. సో 2nd, 3rd, 4th కూడా ఆల్మోస్ట్ ట్రంప్ స్టేట్మెంట్స్ చాలా కాన్స్టెంట్ గా ఇరాన్ ని ఎరిడికేట్ చేస్తాం, లేకపోతే ఇరాన్ ని తుడిచిపెట్టేస్తాం అన్న స్టేట్మెంట్స్ వస్తున్నప్పటికీ మార్కెట్ అది ఇగ్నోర్ చేసి ఆల్మోస్ట్ 22,100 నుంచి మొన్న ఏదైతే లెవెల్ ఉందో 23,100 దాకా రావటం చూసాం. సో ఆ 1000 పాయింట్స్ ఈవెన్ డేంజర్ ఉందని తెలిసినా కూడా మార్కెట్ ర్యాలీ అవుతుంది మనకు కనపడింది. సో దీన్ని బట్టి క్లియర్ గా మనకు అర్థమైంది ఏంటి అంటే కనుక వార్ న్యూస్ ఏదైతే ఉందో మార్కెట్ డిస్కౌంట్ చేసేసింది ఆల్రెడీ. అఫ్ కోర్స్ నిన్న ఒక హ్యూజ్ పాజిటివ్ కాబట్టి 800,000 పాయింట్స్ నిన్న పెరగటం చూసాం. అదర్వైజ్ ఇక్కడ నుంచి మార్కెట్ మేబీ ఒక హైయర్ హైస్ రెజ్మీలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడైతే 23,465 స్వింగ్ హై ఉందో ప్రాబ్లీ దాని పైన క్లోజ్ అయ్యేది. ఇందాకే మీరు అన్నట్టు ఈవెన్ 20-day మూవింగ్ యావరేజ్ 23,470 రెండు కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి దాని పైన ఉన్నంత కాలం నిఫ్టీ బై అండ్ డిప్ స్ట్రాటజీనే మనం అవలంబించాలి. సో వన్ ఫ్యాక్టర్ ఏది ఉంది అంటే కనుక నిన్నటి హ్యూజ్ గ్యాప్ ఏదైతే ఉందో, ఐ థింక్ హైయర్ ఎండ్ ఆఫ్ ది గ్యాప్ 23,828 అండ్ లోవర్ ఎండ్ ఆఫ్ గ్యాప్ 23,153. సో ఈ 700 పాయింట్స్ ఏదైతే గ్యాప్ ఉందో అదొక కీ సపోర్ట్ గా ఉంటుంది. అఫ్ కోర్స్ 20-day మూవింగ్ యావరేజ్ మిడ్ పాయింట్ దగ్గర ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 23,470 నుంచి 23,150 ని మనం సపోర్ట్ జోన్ గా పరిగణిస్తాం. డెఫినెట్లీ బై అండ్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. సో నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ నిఫ్టీకి విజిబుల్ టార్గెట్ అంటే కనుక 24,855 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే వొలటాలిటీ విల్ స్టిల్ కంటిన్యూ. సో నిన్న ట్రంప్ చెప్పారు కదా 2 weeks హాల్ట్ ఉంది ఆర్ సీజ్ ఫైర్ ఉంది, దాన్ని మనం పాజిటివ్ గా తీసుకొని కొనే అవసరం అయితే లేదు. బికాస్ నెక్స్ట్ డేనే గేమ్ అంతా చేంజ్ అవుతుంది, గతంలో కూడా మనం చూసాం కాబట్టి. సో మనం వీ షుడ్ గో విత్ లెవెల్స్ అండ్ 23,200 ఆ లెవెల్ వస్తేనే వీ షుడ్ ట్రై టు బై. అక్కడే రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ ఉంటుంది. సిమిలర్లీ మీరు అన్న బ్యాంక్ నిఫ్టీ ప్రాబ్లీ 56,724 వరకు ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా ఇంకొక 1,500 పాయింట్స్. బట్ అగైన్ 20-day మూవింగ్ యావరేజ్ 54,217 దగ్గర ఉంది, 1,100 పాయింట్స్ కింద. అండ్ ప్రాబ్లీ గ్యాప్ నిన్నటిది ఏదైతే ఉందో 52,778. సో ఎప్పుడైతే సింగిల్ డే 3,000 పాయింట్స్ నిన్న పెరిగిందో జనరలీ కన్సాలిడేషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. మేబీ ఒక రిట్రేస్మెంట్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మనం 3,000 పాయింట్స్ ది 30-40% అనుకున్నా కూడా 1,000 to 1,200 పాయింట్స్ కిందకు వస్తేనే బ్యాంక్ నిఫ్టీ అట్రాక్ట్ అవుతుంది. సో రెండు ఇండిసెస్ కూడా బై ఆన్ డిప్స్, బట్ సపోర్ట్ పాయింట్స్ దగ్గర ఉంటే రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్. రైట్, మరో కాల్ ఉన్నారు సార్. రాజు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం. నమస్తే సార్. ఒక 3 స్టాక్స్ ప్రెస్ బై సార్. ఫస్ట్ ది గాడ్ ఫ్రై ఫిలిప్స్, సెకండ్ ఓలా, థర్డ్ హెచ్ఈజీ. గాడ్ఫ్రే ఫిలిప్స్ ప్రాబ్లీ ఇట్స్ ఆల్ ఈవెంట్ బేస్డ్ మూవ్స్ ఉంటాయండి. దీనిలో మన గతంలో చూసినాం. ఐ థింక్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎక్కువ ఉంటుంది. సిగరెట్ నేమ్ ఇది.
సో ప్రాబ్లీ ఐ థింక్ ఈ ప్రైస్ లో మీరు ట్రై చేయొచ్చు అండి, బట్ నేను కొనేసి 1 to 2 years హోల్డ్ చేస్తానంటే కనుక ఇట్ వోంట్ వర్క్. సో యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ మనం దీన్ని కన్సిడర్ చేయాలి. సో ఐ థింక్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో 3,900 రూపీస్ ఉన్న స్టాక్ ఇప్పుడు కరెంట్లీ 2,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దీనికి ఒక మంచి మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది 1,700 రేంజ్ లో ఉంది, అంటే ఇక్కడ నుంచి 300 పాయింట్స్ కింద. ఇన్ కేస్ ర్యాలీ వచ్చింది అంటే కనుక 26, 27 మళ్ళీ రివిజిట్ చేసే ఛాన్స్ ఉంది. సో యాజ్ ఆఫ్ నో 300 పాయింట్స్ రిస్క్ అండ్ 600 పాయింట్స్ రివార్డ్ కాబట్టి ఐ థింక్ యూ షుడ్ ట్రై టు బై. అండ్ ఇన్ కేస్ 1,700 ఆ లెవెల్ వస్తే కనుక యావరేజ్ కూడా చేసే ప్రయత్నం చేయొచ్చు. సో ఓలా ఇఫ్ యూ క్యాన్ అవాయిడ్, ఐ థింక్ అవాయిడ్ చేస్తే ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా అండి. ఐ థింక్ ద స్టాక్ లాస్ట్ 1 year లో ఇన్వెస్టర్ వెల్త్ ఎలా డిస్ట్రాయ్ చేసిందో మనందరం చూసాం. సో ఆల్మోస్ట్ 140, 150 నుంచి సబ్ అరౌండ్ 20s దాకా వచ్చి, అఫ్ కోర్స్ బీట్ అండ్ డౌన్ నేమ్ ఏదైనా కూడా మళ్ళీ పుల్ బ్యాక్స్ వస్తాయి. బట్ మీరు ట్రేడర్ అవుతేనే ఆ స్టాక్ లో యూ షుడ్ ట్రై టు టేక్ పొజిషన్, అదర్వైజ్ ఓలా ఇస్ అవాయిడబుల్. లేదు నేను రిస్క్ తీసుకుంటానంటే కనుక 27 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టి 36, 37 టార్గెట్ కోసం మీరు ట్రై చేయొచ్చు. ఐ థింక్ హెచ్ఈసి ఈజ్ అ వెరీ రీజనబుల్ స్టాక్ అండి. మీరు అడిగిన మూడిట్లో దిస్ ద స్ట్రాంగెస్ట్ నేమ్ అని చెప్పొచ్చు. సో వెరీ వెరీ సైడ్ వేస్ అండ్ ప్రాబ్లీ అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ఇది. దీని రేంజ్ చూస్తే 465 నుంచి 670 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. వీఆర్ అట్ మిడ్ పాయింట్ 570 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో బిట్వీన్ 570 అండ్ 460 1 year టైం ఫ్రేమ్ ఉంటే కనుక హెచ్ఈసి డెఫినెట్లీ ఇట్స్ బై. ఉన్నారు మాట్లాడదాం సార్. హలో కిషన్ గారు, మీ డౌట్స్ చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం రాజేంద్ర గారు. నమస్తే. నమస్తే. ఒక 2 స్టాక్ సార్. ప్లాన్ కోసం హీరో మోటార్ కార్ప్ ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఇంకొకటి నా దగ్గర కళామందిర్ ఐపీఎల్ అలర్ట్ అయినాయి సార్. లేదు 222లో లాస్ లో ఉన్నాను, ఉండాలా ఎగ్జిట్ కావాలి సార్? హీరో మోటార్ ఐ థింక్ ఇక్కడ నుంచి మీరు అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయాలండి. ఈ స్టాక్ ఆల్రెడీ మనం చూస్తే కనుక 2024 హైస్ ఏదైతే ఉందో 6246 అది ఈ సంవత్సరం అచీవ్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ December 2025 లో. సో ఎప్పుడైతే హైయర్ హైస్ ఫామ్ అవుతూ బ్రేక్అవుట్ చార్ట్స్ వస్తాయో ఐ థింక్ నెక్స్ట్ ర్యాలీలో ఒక మంచి అప్ మూవ్ ఛాన్స్ ఉంది. సో గుడ్ థింగ్ ఏంటంటే 6380 నుంచి ఆల్మోస్ట్ 5300 దాకా కరెక్ట్ అవటం చూసాం. క్లోజ్ టు అబౌట్ 30% కరెక్ట్ అయింది స్టాక్ టాప్ నుంచి. బట్ దీనికి మేజర్ సపోర్ట్ అనేది అరౌండ్ 44,600 దగ్గరే ఉంది. సో ఇక్కడ నుంచి కూడా 700 పాయింట్స్ పడవచ్చు కూడా. మేబీ ఈ మంత్ లో మనం చూస్తే 4,900 కూడా రావటం చూసాం. సో లోస్ నుంచి ఆల్రెడీ 400 పాయింట్స్ పెరిగింది. సో ఫస్ట్ ప్రైస్ పాయింట్ మీరు ఇక్కడ తీసుకోవచ్చు 5300 అండ్ 4600 వచ్చేసరికి మీరు ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉంటే ఇట్స్ ఏ గ్రేట్ ఐడియా అండి హీరో మోటార్ కార్ప్ లో. అండ్ కళామందిర్ ప్రాబ్లీ ఎప్పుడైతే ఇన్వెస్టర్ వెల్త్ ని డిస్ట్రాయ్ చేస్తుందో ఇలాంటి స్టాక్స్ ని హోల్డ్ చేయడం ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా. ఆఫ్ కోర్స్ మీరు పెద్ద లాస్ లో ఉన్నారు బికాస్ 220 ఆ రేంజ్ లో ఉన్నారు. కరెంట్లీ సబ్ 90s దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది 95 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయండి, ఎందుకంటే గతంలో కూడా ఈ స్టాక్ అబౌట్ 100 దాకా వచ్చి అబౌట్ 130, 140 కూడా హై వెళ్ళటం చూసాం. సో అలాంటి మూవ్స్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. 137 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. సో అది 200-day మూవింగ్ యావరేజ్, దాని తర్వాత 156. సో ఆ రెసిస్టెన్స్ జోన్ లో మీరు లాస్ బుక్ చేసి బెటర్ పర్ఫార్మింగ్ కంపెనీ ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. రైట్, మరొక కాల్ రండి. ఎస్ లావణ్య గారు, మీకు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం. నమస్తే రాజేంద్ర గారు. నేను ఫ్రెష్ గా కొన్ని స్టాక్స్ తీసుకోవాలనుకుంటున్నానండి. అవి షార్ట్ టర్మ్ కి కరెక్ట్ గా ఉంటాయా, లాంగ్ టర్మ్ కరెక్ట్ గా ఉంటాయి, అలాగే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్లు చెప్పగలరా? అది ఒకటి ఎంటార్ టెక్నాలజీ అండి, ఇంకొకటి M&M అండి, ఇంకొకటి సిఎట్ అండి. రైట్, ఐ థింక్ ఎంటార్ టెక్నాలజీస్ మీరు చూస్తే కనుక ప్రాబ్లీ ఎవ్రీ ర్యాలీలో ఒక న్యూ హై హిట్ అవటం చూస్తుంది. సో షార్ట్ టర్మ్ కి ఇట్ వోంట్ వర్క్ ఈ రేట్ లో, ఎందుకంటే ఎంటార్ మనం ఫర్ ఇన్స్టెన్స్ లాస్ట్ 3 months మూవ్ చూస్తే కనుక జనవరిలో 2,300 రూపీస్ ఉన్న స్టాక్ 4,200 రావటం చూసాం. సో ఆల్మోస్ట్ క్లోజ్ టు 70% పెరిగింది విత్ ఇన్ 3 months. సో ఇలాంటప్పుడు షార్ట్ టర్మ్ లో కొంటే కనుక కరెక్షన్ సర్ప్రైజెస్ ఆల్వేస్ ఉంటాయి ఇలాంటి స్టాక్స్ లో. అఫ్ కోర్స్ ఇట్ ఏ గ్రేట్ నేమ్, బట్ ఈ ప్రైస్ లో షార్ట్ టర్మ్ కి ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. బట్ లాంగ్ టర్మ్ కి మీరు ఇక్కడ కూడా కొనొచ్చండి, ఎందుకంటే ఎప్పుడైతే ఆల్ టైమ్ హైస్ బ్రీచ్ అవుతూ మార్కెట్ పడినప్పుడు తక్కువ పడి పెరిగినప్పుడు ఎక్కువ పెరుగుతున్న నేమ్స్ డెఫినెట్ గా ఇంకా అవుట్ పర్ఫార్మెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ప్రాబ్లీ స్టాక్ నెక్స్ట్ 1 to 2 years లో 5,500 to 6,000 అంటే ఇక్కడ నుంచి 40-50% పెరిగే ఛాన్స్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే 70% పెరిగింది కాబట్టి స్టీప్ కరెక్షన్స్ కూడా ఉంటాయి. సో అలాంటప్పుడు మనం దానికి ప్రిపేర్ అయ్యి ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ కొని బై ద టైమ్ ఎంటార్ ఐ థింక్ 3,300 వచ్చేసరికి మీరు ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ ఐ థింక్ M&M ప్రాబ్లీ ఆటో నేమ్స్ లో వన్ ఆఫ్ ది గుడ్ నేమ్ అండి.
సో ఈ స్టాక్ ఆఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ ద ఆటో నేమ్స్ లాగా ఇది కూడా సివియర్ గా బీట్ అవుట్ అని చూసాం. 3780 నుంచి ఆల్మోస్ట్ 3000 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. అండ్ దీనిలో ఒక మేజర్ సపోర్ట్ అనేది ప్రాబ్లీ 2900 దగ్గరే ఉంది. 2910 అనేది ఐ థింక్ లాస్ట్ ఇయర్ 2025 మేస్ లో. సో ఐ థింక్ లాస్ట్ మంత్ కూడా 2900 దగ్గరే రివర్స్ అవుట్ అని చూసాం. సో బాటంలో మనం కొనలేం కాబట్టి 3100 నుంచి 2900 మధ్యలో M&M. ఇది కూడా ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్ అండి. షార్ట్ టర్మ్ కి అయితే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్. ఇప్పుడు అన్సర్టనిటీస్ ఏవైతే ఉన్నాయో గ్లోబల్ మార్కెట్స్ వాటిలో వోలటాలిటీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. రైట్, కాల్ ఉన్నారండి. నాగార్జున గారు మీ డౌట్ అడగండి. రాజేంద్ర గారు, సార్ నా దగ్గర వెల్ స్పన్ కాస్ట్ 930 రూపీస్ లో ఉన్నాయి. అలాగే అది హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ తీసుకోవాలా? ఇంకోటి వచ్చేసి స్కిప్పర్ 545 రూపీస్ లో ఉన్నాయి. ప్లస్ ఇంకోటి రెయిన్ ఇండస్ట్రీస్ 145 లో ఉన్నాయి. ఐ థింక్ వెల్కార్ ప్రాబ్లీ ఇప్పుడే ఇది అప్పర్ మూవ్ కి ట్రాజెక్టరీ వచ్చిందండి. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఒక 700 ఆ రేంజ్ లో బేస్ ఫార్మ్ అవుట్ అని చూసాం. మీరు కొన్న ప్రైస్ దగ్గరే ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్. ఆఫ్ కోర్స్ ఒక 15 రూపీస్ డౌన్ ఉంది. అండ్ మీరు కొన్న ప్రైస్ ఇస్ నాట్ చీప్ అండి. సో అదొకటి మీరు షుడ్ కీప్ ఇన్ మైండ్. అండ్ దీని అరౌండ్ ఆల్ టైమ్ హై మనం చూస్తే 994 దాకా వెళ్ళటం చూసాం ఐ థింక్ లాస్ట్ ఇయర్ జూన్ లో. ఇన్ కేస్ ఆ 994 దాటితే 1200 వరకు కూడా అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ ఇది. సో లో నుంచి మనం చూస్తే కనుక 710 ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్ లో 2 months బ్యాక్. సో దీని రేంజ్ 710 నుంచి 1200 మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ కేస్ ఆ 1150-1200 వస్తే కనుక మీరు ప్రాఫిట్ బుక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఉన్న పొజిషన్ యూ షుడ్ హోల్డ్ అంటే డోంట్ బై ఫ్రెష్. అండ్ స్కిప్పర్ కూడా ఇట్స్ ఎ వీక్ ట్రెండ్ ఉన్న స్టాక్. లోవర్ లోస్ ఫార్మేషన్ కంటిన్యూస్లీ జరుగుతుంది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే 312 దగ్గర దీనికి ఒక మంచి సపోర్ట్ పాయింట్ ఉంది. సో 2024 జూన్ జూలై ప్రైస్ అది. సో ఆల్మోస్ట్ అక్కడ దాకా వచ్చి రివర్స్ అవుట్ అని చూసాం 327 నుంచి 376. సో ఈ స్టాక్ కూడా ప్రాబ్లీ ఇట్స్ నాట్ ఏ స్టాక్ కొనేసి మర్చిపోతానంటే ఇట్ వోంట్ వర్క్ అండి. సో దీని రేంజ్ మనం చెప్పుకోవాలంటే ఐ థింక్ 312 నుంచి 460 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఐ థింక్ ఇది ట్రేడింగ్ కోసమే కానీ షుడెంట్ కీప్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అని చార్ట్స్ సూచిస్తున్నాయి. రైట్, లక్ష్మణ్ గారు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆంధ్ర సిమెంట్ మేడం. ఏం తెలుసుకోవాలనుకుంటుంటే ఆంధ్ర సిమెంట్ అంటే మీరు కొన్నారా, కొంటారా? ఇన్వెస్ట్మెంట్ సార్, అది కొనడానికి. ఐ థింక్ ఆంధ్ర సిమెంట్ నాకు తెలిసి ఐ థింక్ సాగర్ సిమెంట్ టేక్ ఓవర్ అయిపోయిందండి. సో ఈవెన్చువల్ అది సాగర్ లో మర్జ్ అయిపోతుంది రానున్న రోజుల్లో. సో దానిలో కొంటాం కన్నా పేరెంట్ కంపెనీ కొంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఈవెన్ సాగర్ సిమెంట్ కూడా మనకి 270-280 నుంచి సబ్ 200 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్. సో ఆంధ్ర సిమెంట్ కొనే బదులు సాగర్ సిమెంట్ కొంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఫర్ లాంగ్ టర్మ్. రైట్, ఇప్పుడు వోల్టాలిటీ ఎక్కువ చూస్తున్నాం కదా సార్. సో వోల్టాలిటీ సమయంలో చిన్న ఇన్వెస్టర్స్ మరియు ట్రేడర్లు తమ బీట్ అండ్ డౌన్ పోర్ట్ఫోలియో ఏం చేయాలి అంటారు సార్? ఇలాంటి టైమే మనకి వెరీ ఆపర్చునిటిస్టిక్ అని చెప్తానండి. దో మార్కెట్ బాగా పడినా కూడా వీక్ స్టాక్స్ ఏవి, స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్స్ ఏవి అనేది మనకు తెలుస్తుంది. సో దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే కనుక మార్కెట్ పడుతున్నప్పుడు ఎక్కువ పడి, పెరిగినప్పుడు తక్కువ పెరిగే నేమ్స్ ని మనం అబ్జర్వేషన్ లో పెట్టుకోవాలి అలాంటి స్టాక్స్ ని. అండ్ ఎక్కడైతే ఒకసారి ఏమవుతుందంటే మార్కెట్ పెరిగినప్పుడు ఈ స్టాక్ ఆ స్టాక్ వీక్ స్ట్రాంగ్ ఏ స్టాక్ ని కూడా లెక్క చేయకుండా హ్యూజ్ గా పెరిగిపోయే ఛాన్సెస్ మనం చూసాం. సో అలాంటప్పుడు వీక్ స్టాక్స్ ని అమ్మటం, పెరిగినప్పుడు వీ షుడ్ ట్రై టు డూ. అండ్ ప్రాబ్లీ మార్కెట్ బాగా పడినప్పుడు స్ట్రాంగ్ నేమ్స్ ఏవైతే ఉంటే వాటిని కొనే ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో ఐడెంటిఫికేషన్ ఎలా అంటే కనుక మన దగ్గర ఉన్న స్టాక్స్ ని మనం వీ షుడ్ కీప్ వాచింగ్ అండి. అండ్ సెకండ్ థింగ్, ఇది యుఎస్ ఇరాన్ ఇష్యూ కాకుండా మనకి లోకల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి ఇప్పుడు. ఫస్ట్ థింగ్ FI సెల్లింగ్ జరుగుతుంది కంటిన్యూస్లీ. సెకండ్ థింగ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి మనకి 4-5 స్టేట్స్ లో. దాని రిజల్ట్స్ ఉంటాయి మళ్ళీ మంత్ ఎండ్ వచ్చేసరికి. సో పోస్ట్ ఎలక్షన్ పెట్రోల్ ప్రైజెస్ ఎలా ఉంటాయి అవి కూడా మానిటర్ చేయాలి. సో ఇట్స్ నాట్ ఏ వన్ వే అండి. దో మనకి 2000-3000 పాయింట్స్ అప్ డౌన్ కంటిన్యూస్లీ ఉన్నా కూడా నిఫ్టీలో వొలటాలిటీ అనేది ఇంకో 1-2 months అట్లీస్ట్ నెక్స్ట్ క్వార్టర్ వరకు ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఈ మధ్యలో కంపెనీ రిజల్ట్స్ కూడా వస్తాయి మార్చ్ క్వార్టర్వి. సో ఇవన్నీ కూడా మనం డెఫినెట్లీ వాచ్ లో పెట్టుకుని మన దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోని ఐ థింక్ దాన్ని మేనేజ్ చేయడం ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా ఇప్పుడు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చూసే కన్నా. రైట్, కాలర్ మాట్లాడదండి. అంజనీ గారు మీ స్టాక్స్ నేమ్స్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. ఫ్రెష్ గా నేను ఒక 2 స్టాక్స్ తీసుకోవాలనుకుంటున్నానండి. అవి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ చెప్పండి కొంచెం. అది వోల్టాంప్ అండి ఒక షేరు, ఇంకొక షేరు అశోక్ లేలాండ్ అండి.
See, old time very thinly traded name అండి, అది మీరు we should keep in mind. So daily 30-40,000 వాల్యూమ్స్ ట్రేడ్ అవుతాయి తప్ప పెద్ద ఎక్కువ ట్రేడింగ్ అనేది జరగదు ఈ స్టాక్ లో. ఆఫ్ కోర్స్ హై వాల్యూ నేమ్ ఇది. సో ఈవెన్చువల్లీ రెసిస్టెన్స్ పాయింట్ మనం చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక 10,088 దగ్గర ఉందండి, 9,000 దగ్గర కరెంట్లీ ట్రేడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సపోర్ట్ పాయింట్ 8173 దగ్గర ఉంది. సో ఈవెన్చువల్లీ ఏంటంటే ఈ స్టాక్ జనవరిలో 6,800 ఉన్న స్టాక్ ఇది ఓల్డ్ ట్యాంప్. ఆల్రెడీ మనకి క్లోజ్ టు అబౌట్ 2,200 పాయింట్స్ అప్ మూవ్ అవటం చేసాం. ఆఫ్ కోర్స్ ఇంకో 1,000 పాయింట్స్ కూడా పొటెన్షియల్ ఉంది. బట్ డెఫినెట్ గా కరెక్షన్ లో ఉంటేనే మనకి రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ గా ఉంటుంది. మేబీ 8,500 ఆ లెవెల్ వస్తే కనుక ఓల్డ్ ట్యాంప్ అట్రాక్టివ్ బయింగ్ అవుతుంది, అక్కడ మీరు కొనే ప్రయత్నం చేయొచ్చు. ఆల్ ఇన్ ఆల్ రేంజ్ యాజ్ ఆఫ్ నో 81 నుంచి ప్రాబ్లీ 1,088 వరకు ఉంది కాబట్టి షుడ్ కీప్ ట్రేడింగ్. సో అశోక్ లీలాండ్ మనం చూసామంటే నిన్ననే ఒక గుడ్ బ్లాక్ డీల్ జరగడం చూసాం అండ్ ఒక హ్యూజ్ గ్యాప్ అప్ తోటి కూడా ఓపెన్ అయింది స్టాక్. సో ఈ స్టాక్ కూడా 230 నుంచి కరెక్ట్ అవుతూ ఐ థింక్ 140 లో కూడా రావటం చూసాం. సో మళ్ళీ 140 రీవిజిట్ చేస్తుందంటే కనుక ఐ డోంట్ థింక్ అండి. సో ఒకవేళ అన్లెస్ గల్ఫ్ లో మరీ ఎస్కలేట్ అయ్యి వార్స్ ఏమైనా అవుతాయి కనుక 140 or 138 వచ్చే ఛాన్స్ ఉంది. సో కరెంట్లీ 170 ఉంది, 159 is a good entry point. So 200-day మూవింగ్ యావరేజ్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్ 192 దగ్గర ఉంది. సో రేంజ్ అనేది 160 to 190 మధ్యలో అశోక్ లీలాండ్ ఉండే ఛాన్స్ ఉంది. షుడ్ కీప్ ట్రేడింగ్ దీంట్లో. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ సజెషన్స్. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. కీప్